ఏంటిది? పిచ్చిగాని పట్టిందా నీకు? నాకు పిచ్చి పట్టడం కాదమ్మా, నిన్ను పిచ్చిదాని చేసి ఆడిస్తున్నారు వీళ్ళంతా. రే విష్ణు, ఆగు, తర్వాత మాట్లాడుకుందాం రా. ఏంట్రా తర్వాత మాట్లాడుకునేది? ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా మా అమ్మని మోసం చేస్తారా? రే, ఏం మోసం చేశారా? ఎవరు మోసం చేశారు? నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? విష్ణు, వాళ్ళు ముగ్గురు కలిసి ఆనందంగా పెళ్లి రోజు వేడుక జరుపుకుంటున్నారు. ఈ టైంలో ఏంటిది? ఆనందంతో పెళ్లి రోజు జరుపుకుంటున్నారా? ఎవరు ఆనందంతో జరుపుకుంటున్నారు? మా అమ్మ లేకపోతే ఆవిడ? ఎవరు ఆనందం కోసం ఈ పెళ్లి రోజు జరుపుతున్నారు? విష్ణు, అసలు ఏమైందిరా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అందరూ కలిసి మా అమ్మని మోసం చేస్తున్నారు. అందుకు ఒరే, ఇందాక నుంచి నువ్వు ఇదే మాట మాట్లాడుతున్నావు. నన్నెందుకు మోసం చేస్తారు? ఎవరు మోసం చేస్తారు? నిన్ను మోసం చేస్తుంది ఒకరు కాదమ్మా, పెద్ద లిస్టే ఉంది. అందులో మొదటి వ్యక్తి నాకు అత్త కాదు అమ్మ అంటూ ఉంటావు కదా, ఇదిగో ఈవిడే. ఇంకా రెండో వ్యక్తి నా చిన్ననాటి స్నేహితురాలని చూసి మురిసిపోతూ ఉంటావు కదా, ఇదిగో ఈవిడే. నాతో పాటు మరో కొడుకు అని చెప్పుకుంటూ వస్తావే, ఇదిగో ఈ బాలుగాడు, ఈ అంజి. వీళ్ళందరినీ దగ్గరుండి నడిపిస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ నాటకాన్ని రక్తి కట్టించాలని చూసిందే ఇదిగో ఈ వేద. విష్ణు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలీదు. మీ వాళ్ళు ఏం చేశారో కూడా నాకు తెలీదు. కానీ నా కూతురు తప్పు చేసిందంటే మాత్రం నేను నమ్మను నమ్మను నమ్మను. ఆపమ్మా, పెద్ద చెప్పొచ్చావు గాని. నీ కూతురు ఒక్కతే కాదు, ఇదిగో వీళ్ళందరూ కూడా ఒక దొంగల ముఠ. ఏమ్మా, పెళ్లి రోజు జరుపుకోవడం నీకు నిజంగానే ఇష్టమా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే నువ్వు ఈ రోజు వస్తే కనుక కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటావు. కానీ ఇవాళేంటి? ఎందుకు ఆవిడతో కలిసి పెళ్లి రోజు జరుపుకుంటున్నావు? ఇక్కడ ఎవరితోటి కలవాలి అని పెళ్లి రోజు జరుపుకోవడం లేదు. రే విష్ణు, మీ నాన్నమ్మకి హార్ట్అటాక్ వచ్చింది కదరా. మీ పెళ్లి రోజు జరుపుకోవడం నా ఆఖరి కోరిక అని ఆవిడంది కదా, అది నీకు తెలుసు కదా. ఈ వయసులో ఆవిడ్ని బాధ పెట్టడం ఇష్టం లేక కేవలం ఆవిడ ఆనందం కోసం ఈ పెళ్లి రోజు వేడుకల్ని చేసుకుంటున్నావురా. నువ్వు చెప్తున్నట్టు నిజంగా ఇది నానమ్మ ఆఖరి కోరిక అయ్యుంటే తీర్చాల్సిందేనమ్మా, కాదనట్లేదు. మరి ఎందుకు ఇప్పుడు అడ్డుపడుతున్నావు? ఇది మీ అమ్మగారి ఆఖరి కోరిక కాదు నాన్న, మోసంతో కోరిన కోరిక. తను అనుకున్నది సాధించడం కోసం మా అమ్మని మోసం చేస్తూ కోరిన కోరిక. ఆవిడికి గుండెపోటు వచ్చింది కాబట్టి పెళ్లి రోజు వేడుకలు చేసుకోవడానికి రెడీ అయ్యాం అనుకుంటున్నారు. అదే ఆవిడ గుండెపోటు రాకుండా ఉండుంటే మీరు చేసుకునేవారా? ఖచ్చితంగా చేసుకుండే వాళ్ళం కాదు. అయితే నిజమేంటో ఆవిడతోనే చెప్పిస్తాను. ఏనానమ్మా, నీకు హార్ట్అటాక్ వచ్చిందా? మాట్లాడు. వచ్చిందిరా. మీ అందరి ముందే జరిగింది కదా. ఆ డాక్టర్ కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పింది కదా. నేను డాక్టర్ చెప్పేది నమ్మట్లేదు, నువ్వు చెప్పే మాటే నాకు ముఖ్యం. మళ్ళీ అడుగుతున్నాను, నీకు నిజంగా హార్ట్అటాక్ వచ్చిందా? అవునరా, వచ్చింది. కాబట్టి ఎప్పుడు పోతానో తెలియక నా కళ్ళ ముందు వీళ్ళందరూ కలిసి ఉండాలని, పెళ్లి రోజు జరుపుకోవాలని ఆశపడ్డాను.